హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకాంత రెసిపీస్. అరటి ఊజ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి దీన్ని ఎలా తినాలో తెలియకపోవచ్చు. అలా తెలియని వాళ్ళు దాన్ని ఇలా చేసుకోండి. మీరు నెలలో ఒక్కసారన్నా తింటే ఇది మంచి ఆరోగ్యం. ముందరగా అరటి ఊజ దొరికితే కనుక అంత ముక్క తీసుకోండి. ఓ 2 గ్లాసుల నీళ్ళల్లో 2, 3 చెంచాలు పెరుగు వేసుకోండి. అప్పుడు నీళ్ళ మజ్జిగ అవుతుంది. అందులో ఒక చెంచాడు పసుపు వేసుకొని అరటి ఊచకి అంతా ఇలా పెచ్చు మందంగా ఉన్నదంతా తీసేసుకోండి మీరు. దీన్ని రాయలసీమ అటు సైడ్ ఏంటంటే అరటి బొంద అంటారు. కొన్ని ప్రాంతాల్లో అరటి ఊచ అంటారనమాట. ఇది అంతా ఇలా తీసేసుకున్న తర్వాత ఈ పైనంతా ఇలా తీసేసుకోండి. పెచ్చు మందంగా ఉన్నది తీసేసేయండి. తీసిన తర్వాత లోపల కండ ఉంటుంది చూసారా? అది మాత్రమే మనం చేసుకోవాలి. దాన్ని ఇట్లా చక్రాల్లాగా సన్నగా తరుక్కోండి. తరిగి ఇట్లా చాకుతో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత పీచు వస్తూ ఉంటుంది చూసారా? వీడియోలో చూపించినట్టు అది వేలికి చుట్టుకోండి. చుట్టుకుంటే మీకు పీచు వచ్చేస్తుందనమాట. అలా ఒక్కొక్కటి తీసుకోవాలి. సన్నటి చక్రాలు తరిగి అన్నీ ఈ నీళ్ళ మజ్జిగలో వేసుకోండి. అన్నీ వేసుకోండి. వేసుకోకపోతే ఏంటంటే నల్లగా కమిలిపోయినట్టు అవుతుంది. కూర అంతా నల్లగా వచ్చేస్తుంది మీకు. ఇలా అన్ని చక్రాలు తరిగేసి మీరు ఎంతకు చేసుకోవాలనుకుంటున్నారో అంతా ఇలా తరుక్కోండి. అన్నీ పల్చగా తరిగిన తర్వాత ఈ చక్రాలు ఏంటంటే 2, 3 కలిపి సన్నగా తరుక్కోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2, 3 కలిపి మీరు ఒక దాని మీద పెట్టుకుని సన్నగా ముక్కలు చేసుకోండి. ఎందుకంటే కొంచెం పెద్దగా తినేవాళ్ళు పెద్దగా కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సన్నగా తరుక్కొని మళ్ళీ అదే పసుపు నీళ్ళతో కలిసిన నీళ్ళ మజ్జిగలో కలుపుకోండి. వేసేస్తే ఏంటంటే కనరెక్కదు, నల్లగా అవ్వదనమాట మీకు. నల్లదనం అయిపోతే కూరంతా నల్లగా కనిపిస్తూ చూడటానికి మనకి ఎలాగో అనిపిస్తుంది. దానివల్ల తినరు, పిల్లలు కూడా తినరు. ఇలా అంతా వేసేసిన తర్వాత మీరు చేసుకునేటప్పుడు ఈ మజ్జిగంతా ఉంచేసుకోవచ్చు. తర్వాత దీనికి కావాల్సినవన్నీ ముందుగా పక్కన పెట్టుకోండి. ముందరగా బాండీలో ఒక 2 చెంచాల దాకా నూనె వేసుకొని, ఒక చెంచా శనగపప్పు, అర చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు దూసి వేసుకోండి. అదంతా వేగిన తర్వాత పావు చెంచా ఇంగువ వేసుకోండి. ఇది కలపండి. ఇది కలిపిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకోండి. నేను ఇక్కడ వేసుకోవడం మర్చిపోయాను. నేను తర్వాత వేసాను. మీరు ఇప్పుడే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ తిరగమూత సగం భాగం ఒక దానిలో తీసి పెట్టుకోండి. తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కూర అంతా అయిన తర్వాత వేసుకోవచ్చు. తర్వాత అదే నూనెలో ఈ బఠానీలు, పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు వేసుకోవచ్చు. శనగలైనా వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఈ ఊచంతా నీళ్లు లేకుండా వేసేసేయండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను చేసుకున్న దానికి సరిపడా నేను వేసుకున్నాను. అర చెంచా ఉప్పు, అర చెంచా కారం వేసుకున్నాను. 2 చెంచాల చింతపండు గుజ్జు వేసి చిటికెడు పంచదార వేసి కలపండి. ఇదంతా కూరంతా మగ్గిపోతుంది. మగ్గింది తెలుస్తుంది మీకు. అంతా అయిపోయిన తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసుకోండి. అంతా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఇలా చేసుకోండి. ఆవ ఘాటు తినలేము, ఆవ ఘాటు వద్దు మాకు అనుకునేవాళ్ళు అలా డైరెక్ట్గా తినేసేయచ్చు. అర చెంచా ఆవు పొడి, అందులో పావు చెంచా కారం వేసి పచ్చి నూనె ఒక 2 చెంచాలు కలిపి వేసేయండి. అది కూర గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసి ఇంతకుముందు తీసుకున్న తిరగమూత అది మనం ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కలిపితే ఏంటంటే ఆ పప్పులు కొంచెము గట్టిగా ఉండి కూర మరింత రుచిగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూర అట్లా చేసేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకుంటే ఇలాంటి కూరలకి, ఆవ పెట్టే కూరలకి ఇలా మళ్ళీ మనం పైన తిరగమూత వేస్తే రుచి మరింత పెరుగుతుందన్నమాట. మీరు ఇలా చేసుకొని చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.